1886లో చికాగో మహానగరంలో కార్మికులకి పని గంటలు తగ్గించాలని చికాగో అమెరికాలో ఉన్నటువంటి చికాగో మహానగరంలో 1886లో ఒక ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శన పైన పోలీసులు కాల్ చేసినప్పుడు ఇలాంటి తెల్ల దుస్తులు ధరించిన వాళ్ళ బట్టలన్నీ కూడా రక్తంతో ఎర్రగైపోయినాయి. అప్పుడు ఒక కార్మికుడు ఆ చినిగిపోయిన అంగీని ఎగరేసిండు, అదే ఎర్ర జెండా. కాబట్టి ఎర్ర జెండా ఏదో ఒక రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదది. అందుకే నేను చక్రపాణి గారికి శ్రీనివాస్ గారికి చెప్పిన, అరే గులాబీ జెండా ఎగరేపించిందా, నాతో ఎర్ర జెండా ఎగరేపియాలి కదా అని చెప్పిన. ఇలా మేడే కదా, ఇంకా ఇక్కడ నుండి మేడేకి ఎర్ర జెండా ఎగరేయాలి, తర్వాత మన జెండా కూడా ఎగరేసుకోవాలి పక్కకి. కానీ ఎర్ర జెండా ఇలా మేడే, అందుకోసం కండువా ఎర్ర కండువా వేసుకున్నా. మేమందరూ కూడా వేయించినాం ఇక్కడ, మా చక్రపాణితో తెప్పించాం. ఇలా ఎర్ర జెండా ఏంది, కార్మికులు తమ నిరసనని తెలియజేస్తున్నప్పుడు రక్తంతో తడిసినటువంటి గుడ్డలే ఎర్ర జెండా. వాళ్ళ కోసం పనిచేసేటువంటి పార్టీలు కొన్ని ఎర్ర జెండాలు ఎంచుకున్నాయి, అది వేరే విషయం. కానీ మేడే అనేది ఒక రాజకీయ పార్టీకి లేదా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. ఇది కార్మిక పక్షపాతీయులు, కార్మిక వర్గం పట్ల ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తి జరుపుకునేటువంటి పండుగ మేడే పండుగ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాల్లోపట, అన్ని నగరాల్లోపట, కార్మికుల నివసించేటువంటి ప్రాంతాల్లోపట, ఫ్యాక్టరీల ముందు ప్రతి ఒక్కరు కూడా ఇలా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. మన సిరిసిల్ల నగరం అంటేనే ఇది కార్మిక పట్టణం, ఇది కార్మిక నగరం. ఇది